స్థానిక గాంధీనగర్లోని సింగరేణి కాంగ్రెస్ లేబర్ యూనియన్ కార్యాలయంలో జరిగిన మేడే వేడుకలకు యూనియన్ అధ్యక్షుడు పెద్దపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రఖ్యాతిగాంచిన మేడే విశిష్టతను వివరించారు. ఇవాళ చూసినట్లయితే కార్మిక వర్గాన్ని ఇవాళ ఎవరైతే బడా పెట్టుబడిదారులు పారిశ్రామిక వర్గం ఒక పక్క ప్రభుత్వం ఉక్కు పాదంతో తొక్కివేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఇవాళ మన భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం 4 కోడ్ల లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని ఇంకా బానిసగా తయారు చేయాలని చెప్పేసి ఇలా 4 కోడ్లను తీసుకొచ్చింది. ఆ కోడ్ల వల్ల ఇలా కార్మికులు మాట్లాడే పరిస్థితి లేదు. ఎన్ని గంటలు అన్ని గంటలు పనిచేయాలా, తర్వాత ఆయనకు ఉద్యోగ భద్రత లేదు. ఇవన్నిటి కూడా కేవలం పారిశ్రామికవేత్తలకు ఫ్యాక్టరీల యజమానులకు అనుకూలంగా చేయడానికే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది. ఈ లేబర్ కోడ్లను కార్మిక వర్గం అంతా కూడా వ్యతిరేకించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ సింగరేణిలో చూసినట్లయితే ఉంటే సింగరేణి పూర్తి అధ్వాన పరిస్థితికి వచ్చింది. ఏ యూనియన్ మాట్లాడడం లేదు. గెలిచిన యూనియన్ నోరు మూసుకున్నది. ప్రతిపక్ష యూనియన్లు మొత్తానికి అధికారంలో ఉండి వాళ్ళు మాట్లాడతలేరు. మిగతా సంఘాలు కూడా మాట్లాడకపోవడం వల్ల కార్మికులు అగమ్య గోచరంలో ఉన్నారు. ఇలా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అయితేనేమి, అదేవిధంగా కార్మిక నియామకాలు అయితేనేమి, ఎవరు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా మారుపేర్ల పిల్లలను వాళ్ళు నానా కోస పెడతా ఉన్నారు. అదేవిధంగా చాలామంది కార్మిక 600 మందికి ఇవాళ ఇంటర్వ్యూ పెట్టి మెడికల్ చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా చెప్తా ఉన్నారు. మరి కార్మిక నియామకాలు కూడా మొత్తం బంద్ చేసి ప్రభుత్వం ఇలా ఉద్యోగాలు ఇవ్వకుండా సింగరేణి ఎసరు పెడతా ఉన్నది. అదేవిధంగా సింగరేణి లాస్లో ఉన్నది. మేము ఉద్యోగాలు ఇవ్వలేము, కార్మికుల సంఖ్య ఎక్కువ ఉందని చెప్పి సాక్షాత్ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చెప్పడం అది పూర్తిగా అబద్ధం. ఆయన లెక్కలు తప్పు. ఎందుకంటే ఇలా కార్మిక వర్గంలో ఇలా సింగరేణిలో కార్మికులు ఎక్కువ ఉన్నట్లయితే కాంట్రాక్ట్ లేబర్ ఎందుకు తీసుకుంటున్నావయ్యా? కాంట్రాక్ట్ లేబర్ ఎందుకు పెరుగుతూ ఉన్నారు? మరి అక్కడికైతే కార్మికులు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కూడా పెరగదు కదా. అదేవిధంగా హైదరాబాద్ ఆఫీస్లో దిగిపోయిన వాళ్ళందరినీ నువ్వు కాంట్రాక్ట్ బేస్లో పెట్టుకున్నావు. అదే దానిలో పర్మనెంట్ వర్కర్ని పెట్టుకుని సరిపోతాయి కదా. ఇవాళ నువ్వు మెడికల్ బోర్డు కార్మిక నియామకంలో ఎక్కువ మంది అయిందని చెప్తా ఉన్నావు. మెడికల్ బోర్డు కూడా రద్దు చేస్తా ఉన్నావు. అసలు మెడికల్ బోర్డు ఏంది, కార్మిక నియామకం తేడా లేకుండా నువ్వు ఏ విధంగా మంత్రి అయినావో అర్థం కాదు.